ఏమండోయ్! అందరెలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. ఈరోజు గోధుమ పిండితోటి 2 రకాల స్నాక్స్ చేసుకుందామండే. ఒకటేమో కారంగా, ఓటేమో తియ్యగా ఉండేయండే. మరదెట్ట చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దామా? వీడియోలో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. కొత్త ఛానల్ కదండీ! కూసంత సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. సపోర్ట్ చేయండి. ముందుగా కారంగుండేసేసుకుందామండే. ఏట్లేదండే. ముందుగా ఓ ఎడలపాటి ప్లేట్‌లోకి గోధుమ పిండేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కుసంత వామేసుకుందామండి. అలాగే కొంచెం కారమేసుకుందామండి. కారం మీరు రుచికి తగ్గట్టేసుకోండి. అట్టగే ఉప్పు కూడా ఏసుకోండి. కుసంత ఉప్మా రవ్వేసుకోండి. అట్టగే కొంచెం నెయ్యేసుకోండి. ఇప్పుడు ఈటన్నిటిని బాగా కలిపేసుకోవాలండి. నెయ్యంతా పిండికి బాగా పట్టేటట్టుగా నలుపుకుంటూ కలుపుకోవాలండి. అప్పుడు పిండిలోకి మనం వేసిన పదార్థాలన్నీ బాగా పడతాయండి. ఎట్ట కలిపేసుకున్నాక కొంచెం కొంచెం నీళ్ళేసుకుంటూ పిండిని చపాతీ ముద్ద కంటే కూసంత గట్టిగా కలుపుకోండి. ఎందుకంటే కట్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉండాలి కాబట్టి కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. ఎట్టగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు గట్టిగా కలుపుకోవాలండి. ఎట్ట కలుపుకుంటే నూనె కూడా ఎక్కువ లాగదండి మరి. ఇలాగా బాగా కలిపేసుకున్నాక ఈ పిండిని 10 నిమిషాల పాటు పక్కనెట్టేసుకుందామండి. మూత పెట్టేసి పక్కనెట్టేసుకుందామండి. ఇప్పుడు తియ్యగుండే స్నాక్స్ అండి. కొంచెం బెల్లం తీసుకోవాలండి. ఒక కప్పు వరకు తీసుకున్నాలండి. ఒక గిన్నెలో ఏసేసుకొని, కొన్ని నీళ్ళేసేసుకొని, పొయ్యి మీద పెట్టి, కొంచెం బెల్లం కరిగేదాకా ఉంచుకోవాలండి. పాకాలేం అవసరం లేదండోయ్ మళ్ళీను. ఇప్పుడు మళ్ళీ ఓ ఎడలపాటి ప్లేట్‌లోకి గోధుమ పిండేసుకొని, కొంచెం ఉప్మా రవ్వ, చిటికెడంత సోడా ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం నెయ్యి గూడా ఏసుకోవాలండి. ఒక 2 స్పూన్ల వరకు నెయ్యేసుకున్నానండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. ఈటన్నిటికి నేను కొలతలేం వాడలేదండి. ఉజ్జాయింపుగా చేసినియండి. ఇట్టగా పిండి మొత్తాన్ని నలుపుకోవాలండి బాగా. ఇలా పిండిని గట్టిగా పట్టుకుంటే ఓ ముద్దలాగా రావాలండి. మొత్తం కలిపేసుకున్నాక బెల్లం నీళ్ళున్నాయి గదండీ! కొంచెం కొంచెం పోసుకుంటూ మొత్తం కలిపేసుకోవాలండి. ఈ పిండిని గూడా గట్టిగానే కలుపుకోవాలండి. కూసంత గట్టిగా ఉంటేనే మంచిదండి మరి. ఎట్టగా కలిపేసుకున్న పిండి మొత్తాన్ని దీన్ని గూడా ఓ 10 నిమిషాలు పక్కనెట్టేసుకోవాలండి. మరి నానితేనే గదండీ బాగుండేది. ఈ పిండి నానేలోపు మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండి నానిపోయిందండి. ఓ పాలు తీసి పెద్ద పెద్ద ఉండలుగా చేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకొని కూసంత పొడిపిండి చల్లుకొని మందంగా చపాతీలాగా రుద్దుకోవాలండి. పల్చగా రుద్దుకోకూడదండి బాబు మళ్ళీను. రుద్దేసుకున్నాక ఈటిని ఈ ఈడీలో చూపిత్తన్నట్టు పొడుగ్గా కట్ చేసుకోవాలండి ముందుగా. ఈటికి కట్ జేయడానికి ప్రత్యేకంగా కటార్లుంటాయండి. మన దగ్గర లెవ్వనుకోండి, మీ దగ్గరుంటే ట్రై చేసేయండి. ఎట్టగా స్క్వేర్ షేప్‌లో గానీ, డైమండ్ షేప్‌లో గానీ, లేపోతే ఇట్టా రెక్టాంగిల్‌గా గానీ అనుకుంటాం గానండి, ఏ షేప్ అయినా నోట్లోకెళ్ళినాక ఒకటే గదండీ! కానీ కళ్ళకి బావుండాలి గాబట్టి ఇట్ట కట్ జేసుకుంటున్నామండి. ఎట్టగా అన్నిటిని కట్ జేసేసుకొని, రెడీ చేసి పక్కనెట్టేసుకుందామండి. ఈలోపు మనం తీపిగా జేసుకోవాలనుకున్న స్నాక్స్ కూడా పిండి నానిపోయింది గదండీ! వాటిని గూడా ఇట్ట మందంగా చపాతీలా జేసేసుకొని, ముక్కలు ముక్కలుగా కట్ జేసేసుకోవాలండి. ఇయి గూడా డైమండ్ షేప్‌లో గానీ, స్క్వేర్ షేప్‌లో గానీ కట్ జేసుకోండి. అన్నిటిని కట్ జేసేసుకున్నాం గదండీ! ఇప్పుడు ఈటిని నూనెలో ఏంచేసుకుందామండి. నూనె గూడా ఎక్కువ పట్టదండి. బాగా నూనె వేడైనాక సిమ్‌లో ఎట్టేసుకొని, కొంచెం కొంచెంగా ఏసేసుకొని ఏంచుకోవాలండి. మంట హైలో పెడితే మాత్రం ఏగవండి లోపల. ఎందుకంటే కూసంత మందంగున్నాయి గదండీ మరియి. మధ్య మధ్యలో గెంటి పెట్టి కలిపేసుకుంటూ ఏయించుకోవాలండి. చూసారా? ఏగిపోవాలండి. ఏగిపోయిన వాటిని ఇప్పుడు తీసేసుకుందామండి. ఇయి కారమయ్యండి మరి. మరి తీపియి గూడా ఏంచేసుకుందాం రండి. తీపి గూడా ఎసేసుకొని,
సిమ్‌లో పెట్టుకొని ఏయించుకోండి. అదేనండి చిన్న మంట మీద మధ్యలో కొంచెం గెంటి పెట్టి కలిపేసుకోండి. అతుక్కోకుండా ఉంటాయి. 2 వైపులా మంచి రంగొచ్చేదాకా ఏయించుకున్నాక, ఈటిని కూడా తీసేసుకుందామండి. గోధుమ పిండి మన హెల్త్‌కి మంచిది కదండీ! మనకే కాదండి, పిల్లలకు కూడా చాలా మంచిదండి. అందులోనూ పంచదారేయకుండా బెల్లంతో చేసిన స్నాక్స్ అండి మరి. ఓ పాలు ట్రై చేసేయండి. ట్రై చేసి మరి ఎట్టొచ్చినాయో కూడా కామెంట్‌లో చెప్పడం మర్చిపోమాకండే. కొత్త ఛానల్ కదండీ! కూసంత సబ్స్క్రైబ్ చేసుకోండి.